హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు తెలంగాణ గవర్నమెంట్ నుండి మళ్ళీ ఒకటి మనకు 1523 పోస్టులకు సంబంధించి 1523 పోస్టులకు సంబంధించి సో ఈ ముఖ్యంగా వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఇందులో జూనియర్ లెక్చరర్ సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి అనుమతిని మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ నుండి మనకు ఉత్తర్వులు రావడం జరిగిందనమాట. సో ఇందులో మనకు సబ్జెక్ట్ వైజ్గా ఏ పోస్టులు ఉన్నాయి, తర్వాత దీనికి సిలబస్ ఏంటి, అవన్నీ కూడా మనం ఒకసారి క్లుప్తంగా చూద్దామండి. సో ఇక్కడ మనకు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా జూనియర్ లెక్చరర్ పోస్టులు అనమాట. సో గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి. ఓకే, సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో లేదా ఇప్పుడే కొత్తగా చూస్తున్నారో సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ కూడా వస్తుంది కదా, సో దాన్ని కూడా ఎనేబుల్ చేయండి. ఇంకా మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అయితే మీకు తప్పనిసరిగా అందించడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకు 1523 పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతులు అయితే మనకు మంజూరు చేసినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనకు ఏదైతే గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో సో జూనియర్ కాలేజెస్ సంబంధించి అంటే ఆల్రెడీ మనకి ఇందులో కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో జూనియర్ లెక్చరర్ వాళ్ళను రెగ్యులర్ చేస్తుండగానే ఇంకా మిగిలినటువంటి రిమైనింగ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది జారీ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి మనకు పూర్తి వివరాలు మనకు కింద ఇచ్చారు. సో సబ్జెక్ట్ వైజ్ డీటెయిల్స్ ఏంటి అవన్నీ కూడా మనము కింద చూసుకోవచ్చు అనమాట. సో ఒకసారి మనం అది కూడా చూద్దామండి. అండ్ దీంట్లో మనం చూసినట్లయితే మెయిన్గా వచ్చేసి ఇది నోటిఫికేషన్ కాదు, ఇది ఆర్థిక శాఖ అనుమతి. అంటే నోటిఫికేషన్ అనేది మనకు త్వరలో వస్తుందని చెప్పేసి దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అన్నమాట. అండ్ ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి మనకు ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయన్నది మనకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అండ్ వాటికి సంబంధించి డీటెయిల్స్ మనం ఇక్కడ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే సో మెయిన్గా వచ్చేసి సో అరబిక్ అని చెప్పేసి 2 పోస్టులు ఇచ్చారు. బాటనీ వచ్చేసి 113 పోస్టులు వచ్చాయన్నమాట. అండ్ బాటనీ ఉర్దూ మీడియం ఉర్దూ మీడియం అండి, ఇది 15 పోస్టులు. కెమిస్ట్రీ వచ్చేసి 113 పోస్టులు, ఉర్దూ మీడియంలో వచ్చేసి 19 పోస్టులు ఉన్నాయి. సివిక్స్ వచ్చేసి 56 పోస్టులు అండ్ ఉర్దూ మీడియంలో వచ్చేసి 16 పోస్టులు ఉన్నాయి అనమాట. కామర్స్ వచ్చేసి మనకు 50 పోస్టులు ఉన్నాయి, ఉర్దూ మీడియంలో వచ్చేసి 7 పోస్టులు అయితే ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎకనామిక్స్ వచ్చేసి మనకు 81 పోస్టులు ఉన్నాయి అండ్ ఉర్దూ మీడియంలో వచ్చేసి 15 పోస్టులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇంగ్లీష్ వచ్చేసి మనకు హైయెస్ట్గా 153 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ అనేది ఎక్కువ పోస్టులు అయితే మనకి ఇక్కడ ఉన్నాయండి. సో మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. అండ్ హిందీ వచ్చేసి కూడా చాలా పోస్టులే ఉన్నాయి, 117 పోస్టులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్గా వచ్చేసి ఎక్కువ పోస్టులు ఉన్నటువంటిది మ్యాథ్స్. సో మ్యాథ్స్ వచ్చేసి మనకు 154 పోస్టులు అయితే కనిపిస్తున్నాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫిజిక్స్ వచ్చేసి 112 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నట్లు ఇక్కడ మనకైతే కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఫిజిక్స్లో ఉర్దూ మీడియం కూడా 18 పోస్టులు అయితే ఉన్నాయండి. ఇంకా ఎక్కువగా ఉన్నటువంటి పోస్టులు కనుక మనం చూసినట్లయితే జువాలజీ వచ్చేసి మనకు 128 పోస్టులు ఉన్నాయన్నమాట. తెలుగు వచ్చేసి మనకు 60 పోస్టులు అయితే ఉన్నాయండి. సంస్కృత్ వచ్చేసి ఒక 10 పోస్టులు మాత్రమే ఉన్నాయి. సో ఇది మనకు మెయిన్గా వచ్చేసి ఇవన్నీ కూడా జూనియర్ లెక్చరర్స్ అనమాట. జూనియర్ లెక్చరర్ సంబంధించి ఇవి పోస్టులు అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రకమైన పోస్ట్ కూడా ఉంది మనకు, లైబ్రేరియన్ అని చెప్పేసి. సో లైబ్రేరియన్ పోస్టులు వచ్చేసి మనకు 40 పోస్టులు. సో ఇది మనకు వచ్చేసి హయ్యర్ ఎడ్యుకేషన్లో కావచ్చు. లైబ్రేరియన్ అనేది మనకు మాస్టర్ ఇన్ లైబ్రరీ సైన్స్ అడుగుతారు కావచ్చు మేబీ. సో ఒకసారి మనం క్వాలిఫికేషన్ చూద్దాం. సో వీటి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అనేది మనం చూద్దాం. మీరు ఒకసారి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఎన్ని పోస్టులు ఉన్నది. సో దీనికి సంబంధించి మెయిన్గా వచ్చేసి ఇది మనకు మల్టీ జోన్ పోస్ట్ కాబట్టి, సో మల్టీ జోనల్ పోస్ట్ కాబట్టి సో మనకు ఆల్మోస్ట్ ఒక జోన్లో సగం అనేది మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోస్టులు అనమాట. సో స్టేట్ వైజ్గా ఉన్నటువంటి పోస్టుల సంఖ్య ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి క్వాలిఫికేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకు పీజీ అనేది పాస్ అయి ఉండాలండి. పీజీ అనేది పాస్ అయి ఉండాలి. సో మినిమం పర్సంటేజ్ కూడా అడుగుతారు, 50% మేబీ ఉంటుంది కామన్గా అయితే. సో పీజీ అనేది పాస్ అయి ఉన్న వారికి ఇది ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఫైనల్ ఇయర్ రాస్తున్న వారికి, లాస్ట్ సెమిస్టర్ ఉన్న వారికి ఇట్లా వారికి అవకాశం ఉండదండి. నెక్స్ట్ దీనికి సంబంధించి బీఎడ్, సో బీఈడి కావచ్చు, టెట్ కావచ్చు, ఇట్లాంటి ఏం అవసరం లేదు. సో ఎందుకంటే ఇవి గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ పోస్టులు కాబట్టి గెజిటెడ్ పోస్టులు అండి. వీటికి సంబంధించి మనకు బీఎడ్ కావచ్చు, టెట్ కావచ్చు ఏమీ అవసరం లేదు. ఒకవేళ గురుకులాలలో
జేఎల్ అన్నప్పుడు మాత్రమే మనకు ఈ వీటికి సంబంధించే బీఈడ్ అడుగుతున్నారు. బట్ ఇది గవర్నమెంట్ పోస్టు, జేఎల్ పోస్టు అండ్ వీటికి సంబంధించి మనకు బీఈడి అనేది అవసరం లేదు. జస్ట్ పీజీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. సో అది క్వాలిఫికేషన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్గా దీనికి సంబంధించి చూసినట్లయితే ఇంకొకటి మనకు డౌట్ ఏమొస్తుందంటే ఇది వచ్చేసి మనకు టీఎస్పీస్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వెళ్ళి దీనికి సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది అండ్ దానికి సంబంధించి నెసెసరీ యాక్షన్ స్టెప్ తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది టీఎస్పీఎస్సీకి ఆల్రెడీ మ్యాటర్ వెళ్ళిపోయింది కాబట్టి సో వాళ్ళు నోటిఫికేషన్ సంబంధించి మిగతా ప్రిపరేషన్ అంశాలు ఉంటాయన్నమాట. అండ్ దీనికి సంబంధించి మనకు ఎగ్జామినేషన్ కావచ్చు, సిలబస్ కావచ్చు ఏ విధంగా ఉంటుంది అని కనుక చూసుకున్నట్లయితే సో మెయిన్గా వచ్చేసి దీంట్లో మనకు ఇంతకుముందు ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకు 2 పేపర్స్ ఉంటుంది, ఒక ఇంటర్వ్యూ ఉంటుందండి. 2 పేపర్స్లో వచ్చేసి ఫస్ట్ది జిఎస్ ఉంటుంది, సెకండ్ వచ్చేసి కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుందన్నమాట. కన్సర్న్ సబ్జెక్ట్ మీన్స్ మనకు బాటనీ వాళ్ళకు బాటనీ, జువాలజీ వాళ్ళకు జువాలజీ ఇట్లా ఉంటుంది. సో దీనికి వచ్చేసి ఏంటంటే మనకు 150 మార్క్స్ ఉండేవి అండ్ దీనికి వచ్చేసి మనకు 300 మార్క్స్ ఉండేవి అన్నమాట. సో మొత్తం మీద మనకు 450 మార్క్స్ సంబంధించి క్వశ్చన్ పేపర్ ఉంటుందండి, 450 అండ్ 450తో పాటు 50 మార్క్స్ అనేవి ఇంటర్వ్యూ ఉండేవి అనమాట. సో 450 అండ్ 50 అనేది మనకి ఇంటర్వ్యూ ఉండేదన్నమాట. సో ఇది లాస్ట్ మోడల్ మనకు, అంటే జనరల్ స్టడీస్ ఉంటుంది అండ్ కన్సర్న్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే టీచింగ్ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళకు మంచి అవకాశం. ఇటు మనకు గురుకులకు సంబంధించి టీజీటీ వస్తుంది అండ్ పీజీటీ వస్తున్నాయి, తర్వాత గురుకుల జేఎల్ వస్తున్నాయి, గురుకుల డిఎల్ వస్తున్నాయి. సో ఇప్పుడు వచ్చేసి ఇది గవర్నమెంట్ జేఎల్, సో జీజేఎల్. సో గవర్నమెంట్ జేఎల్ పోస్టులు కూడా వస్తున్నాయి కాబట్టి అన్నిటికీ కూడా అదే సబ్జెక్ట్ ఉంటుంది. సో అదే మనకు పేపర్ 1 ఉంటుంది జనరల్ స్టడీస్, ఎందుకంటే టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినా లేదా టీఆర్ఈ ఐఆర్బి కండక్ట్ చేసినా కానీ. సో కాబట్టి ఇది మంచి అవకాశం. సో కామన్ ప్రిపరేషన్ అనేది ఎలిజిబుల్ అనమాట. అంటే ఒక్కసారి చదివితే మీకు అన్ని పోస్టులకు మీరు ప్రిపేర్ అయినట్లుగా మీకు మళ్ళీ విడిగా చదవడానికి అవసరం లేదన్నమాట. సో ఇది మనకు దీనికి సంబంధించి సో సిలబస్ అండ్ దీనికి సంబంధించి కూడా సేమ్ ఏజ్ లిమిట్ అంతే ఉంటుందండి. 44 ఇయర్స్ వరకు మీరు ఓపెన్ కేటగిరీలో మీకు ఏజ్ లిమిట్ అనేది ఇస్తారు, అందులో నో డౌట్. సో మిగతా అంతా కూడా దాదాపు ఆల్మోస్ట్ ఇదే ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇదేనమాట. ఇప్పటికైతే మనకి ఇంకా నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ అనేది త్వరలో వస్తుంది. గురుకుల వస్తుంది, తర్వాత దీంతో పాటుగా గవర్నమెంట్ జేఎల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్. సో అన్నీ కూడా మనకు మేబీ ఒకేసారి రావచ్చు కాబట్టి సో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసిన వాళ్ళకి సో బెటర్ ఉంటుందన్నమాట. సో ఇది అనమాట ఈ వీడియోకి ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకా మీకు మరింత సమాచారం అనేది నెక్స్ట్ వీడియోలో అందిస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి. సో ఇంకా మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ నిరుద్యోగులకు సంబంధించి తప్పనిసరిగా అందించే ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటాను. సో మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.